తల్లిదండ్రులందరికీ నా ముఖ్య విజ్ఞప్తి అండి. ఇంకా కొన్ని నెలల తర్వాత అయితే చాలా స్కూల్స్ నుంచి అవి కార్పొరేట్ స్కూల్స్ కానివ్వండి, లేదా ప్రైవేట్ స్కూల్స్ కానివ్వండి, ఇంకా లేదా ఇంటర్నేషనల్ స్కూల్ కానివ్వండి, వాళ్ళ అడ్మిషన్స్ కోసమై తరచూ తల్లిదండ్రులను సంప్రదిస్తూ మీ పిల్లల్ని అది చేస్తాం, మీ పిల్లల్ని ఇది చేస్తాం, మేము ఐఐటి ఫౌండేషన్ లాంటి కోర్సులు అందిస్తున్నాం, లేదు సైనిక్ స్కూలు లేదా నవోదయ లాంటి ఫౌండేషన్ కోర్సులు అందిస్తున్నాం, మా స్కూల్లో జాయిన్ చేయించండి, మీ పిల్లలకి భవిష్యత్తులో మంచి ఫలితాలు ఉంటాయి. ఈ విధంగా తమ గురించి ఎన్నో రకాలుగా తల్లిదండ్రులతో చెప్తూ ఉంటారు. అయితే ఫౌండేషన్ కోర్సు వల్ల లాభాల సంగతి పక్కన పెడితే, ఇలాంటి ఫౌండేషన్ కోర్సుల్లో ఎలాంటి పిల్లలకి జాయిన్ చేస్తే బాగుంటుంది, ఇది అందరికీ జాయిన్ చేయించాలా, ప్రతి ఒక్క పిల్లలు ఇలాంటి ఫౌండేషన్ కోర్సుకి సూటబుల్ అవుతారా అనే విషయంపై ప్రతి తల్లిదండ్రులు ఒకసారి ఆలోచించాలి. ఎందుకంటే ఇలాంటి ఫౌండేషన్ కోర్సుల్లో జాయిన్ చేసి లక్షల ఫీజులు ఖర్చు పెట్టి ఆ తర్వాత ఆశించిన ఫలితాలు రాకపోతే మీరు భవిష్యత్తులో చాలా బాధపడతారు. ఎందుకంటే ఈ ఫౌండేషన్ కోర్సులు అనేవి పిల్లల యొక్క ఐక్యూ లెవెల్ బేస్ చేసుకొని మనం అందించాల్సి ఉంటుంది. ఒక్కసారి మనం పరిశీలించినట్లయితే ఫౌండేషన్ కోర్సులో పెట్టే ముందు ప్రతి తల్లిదండ్రులు చెక్ చేసుకోవాల్సిన అంశాలు ఏంటంటే, మీ పిల్లల్లో బేసిక్ కాన్సెప్ట్స్ చాలా స్ట్రాంగ్గా ఉన్నాయా లేదా చూసుకోండి. అంటే జనరల్గా అయితే 6వ తరగతి నుంచి మెయిన్గా ఐఐటి ఫౌండేషన్ అనేది స్టార్ట్ చేస్తారు. అయితే మీరు చెక్ చేసుకోవాల్సిన అంశాలు ఏంటంటే, 1 నుంచి 20 టేబుల్స్ మీ పిల్లలకు వచ్చలేదో ఒకసారి చెక్ చేసుకోండి. అలాగే చిన్న మ్యాథమెటిక్స్ అంటే సబ్స్ట్రాక్షన్స్ కానీ, మల్టిప్లికేషన్ కానీ అండ్ డివిజన్ కానీ ఇలాంటి బేసిక్ కాన్సెప్ట్ మ్యాథ్స్లో మీ పిల్లలు చేయగలుగుతున్నారా లేదా చెక్ చేసుకోండి. అలాగే సైన్స్లో కూడా సింపుల్ డెఫినేషన్స్, ఫోర్స్ అంటే ఏంటి, ఎనర్జీ అంటే ఏంటి, వాటర్ సైకిల్ అంటే ఏంటి, ఇలాంటివి కూడా మీ పిల్లలకి తెలుసో లేదో కూడా చెక్ చేసుకోండి. అలాగే ప్రధానంగా ఇంకో పాయింట్కి వచ్చేసరికి రియల్ లెర్నింగ్ ఇంట్రెస్ట్ ఉందా, మీ పిల్లల్లో రియల్ లెర్నింగ్ ఇంట్రెస్ట్ ఉందా అంటే ఫౌండేషన్ కోర్సులో క్యూరియాసిటీ ఉన్న పిల్లలకి అయితే చాలా బెస్ట్ అవుతుంది. ఇంట్రెస్ట్ లేకపోతే వాళ్ళకి చాలా బర్డన్ లాగా ఫీల్ అవుతారు. కాబట్టి మీ పిల్లల్లో ఇది చెక్ చేసుకోవాలంటే ఏదైనా ఒక క్వశ్చన్ అడుగుతున్నప్పుడు హౌ, వై, ఎందుకు, ఏమిటి, ఎలా అనే ప్రతి క్వశ్చన్కి అలాంటి క్వశ్చన్ వేయగలిగితే మీ పిల్లల్లో కాస్తో కోస్తో క్యూరియాసిటీ ఉందని అర్థం. అలాగే పజిల్స్ కానీ, చిన్న గేమ్స్ కానీ, సైన్స్ ఎక్స్పెరిమెంట్స్ కానీ ఇలాంటి వాటిపైన కూడా మీ పిల్లలకి ఆసక్తి ఉందో లేదో కూడా మీరు గమనించండి. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి రీడింగ్ అండ్ రైటింగ్ స్కిల్స్ మీ పిల్లలకి సరిపడి ఉన్నాయా లేదా చూసుకోండి. అంటే ఏదైనా ఒక ప్రశ్న ఇస్తే పూర్తిగా చదవగలుగుతున్నారా, ఇంపార్టెంట్ వర్డ్స్ ఏమైనా ఐడెంటిఫై చేయగలుగుతున్నారా, ఆన్సర్స్ నీట్గా స్టెప్ బై స్టెప్ రాయగలుగుతున్నారా, స్పెల్లింగ్స్ మిస్టేక్స్ లేకుండా మాట్లాడగలుగుతున్నారా, ఇలాంటివి కూడా మీ పిల్లల్లో మీరు అబ్జర్వ్ చేయాలి. ఆ తర్వాత వచ్చేసి ప్రెజర్ హ్యాండిల్ చేయగలుగుతున్నారా, అంటే ఒత్తిడిని తట్టుకోగలుగుతున్నారా. అంటే కొంతమంది పిల్లల్లో ఏంటంటే ఎక్కువ హోంవర్క్ ఇచ్చేస్తే వాళ్ళ ప్రెజర్ని హ్యాండిల్ చేయలేరు. అలాగే చిన్న మిస్టేక్స్ చేసినా అప్సెట్ అయిపోతుంటారు. లాంగ్ సిట్టింగ్ స్టెబిలిటీ ఉందా, ఎక్కువసేపు కూర్చొని చదువుకునే క్యాపబిలిటీ ఉందా, కాంపిటీషన్ వర్డ్స్ ఉంటే ఏమైనా భయపడుతున్నారా, ఇలాంటివి కూడా మీ పిల్లలు చెక్ చేసుకోవాలి. అంటే ఇవన్నీ ప్రెజర్ని హ్యాండిల్ చేయగలిగే కెపాసిటీ ఉందో లేదో కూడా మీ పిల్లలు మీరు చెక్ చేసుకోవాలి. తర్వాత ప్రధానంగా మనం చూడాల్సిన అవసరం ఏంటంటే టైం మేనేజ్మెంట్ స్కిల్స్ అండి. అంటే ఏదైనా ఒక హోంవర్క్ ఇస్తుంటే ఇన్ టైంలో కంప్లీట్ చేయగలుగుతున్నాడా, లేదు టీవీయో గేమ్స్ ఆడుతున్నారు అనుకోండి, అతను అనుకునే టైంలో అవి చూసేసి టైం మేనేజ్మెంట్ చేసుకుంటున్నాడా, లేదా టీవీ చూస్తుంటే కంటిన్యూస్గా టీవీ చూసుకుంటున్నాడా, ఇలాంటివి కూడా మనం అబ్జర్వ్ చేయాలి. అంటే సింపుల్గా చెప్పాలంటే ఏదైనా ఒక టైం టేబుల్ ఇస్తే టైం టేబుల్ సింపుల్గా ఫాలో అవ్వాలి. ఆ విధంగా మీ పిల్లలు మానసికంగా సిద్ధంగా ఉన్నారా లేదా చూసుకోవాలి. సో ఇలాంటి హ్యాబిట్స్ అయితే ఖచ్చితంగా ఉండాలి. టైం మేనేజ్మెంట్ని చక్కగా ఫాలో అవ్వాలి. ఇవి కూడా మీ పిల్లల్లో ఉన్నాయో లేదో మీరు అబ్జర్వ్ చేసుకోవాలి. అలాగే వీటితో పాటు సెల్ఫ్ డిసిప్లైన్, సెల్ఫ్ లెర్నింగ్ ఇలాంటి స్కిల్స్ కూడా మీ పిల్లల్లో ఉన్నాయో లేదో చూసుకోండి. సెల్ఫ్ డిసిప్లైన్ అంటే ఏంటంటే ఎవరో టీచర్ వచ్చినప్పుడు క్లాస్లో చదవడం, లేదా పేరెంట్స్ ఇంటి దగ్గర చెప్తే చదవడం, అలా కాకుండా తనంతట తానే ఇంట్రెస్ట్ క్రియేట్ చేసుకొని ఎవరు చెప్పినా చెప్పకపోయినా సరే చదువుకునే అలవాటు ఉందో లేదో కూడా మీరు చూసుకోవాలి. వీటితో పాటు పేరెంట్స్ సపోర్ట్ కూడా చాలా అవసరం ఉంటుందండి. మన పిల్లలకి మనకు డబ్బులు ఉన్నాయని చెప్పేసి ఫౌండేషన్ కోర్సులు పెట్టేసినంత మాత్రాన ఐఐటి అయితే రాదు. పేరెంట్స్ సపోర్ట్ కూడా చాలా అవసరం. అంటే కన్సిస్టెంట్గా పేరెంట్స్ మీ పిల్లోడిని అబ్జర్వ్ చేస్తున్నారా, ప్రతిరోజు 10 నిమిషాలు 15 నిమిషాలు మీ పిల్లోడితో మాట్లాడి ఈరోజు మీ స్కూల్లో ఏం చెప్తున్నారు, ఈరోజు ఏం హోంవర్క్ ఇచ్చారు, నువ్వు ఎంతవరకు ఫాలో అవుతున్నావు, మీకు ఏమైనా డౌట్స్ ఉన్నాయా, మీ టీచర్స్కి నీకు మధ్య సంబంధాలు ఎలా ఉన్నాయి, సబ్జెక్ట్స్ పైన క్లారిటీ ఉందా, ఇలాంటివన్నీ తరచూ మీ పిల్లలతో డిస్కస్ చేసి వాళ్ళని
పిల్లల్ని అబ్జర్వ్ చేస్తూ ఉండాలి. పేరెంట్స్ రోల్ కూడా ఎంతో కొంత అవసరమైతే ఉంటుంది. అలాగే ఏదైనా కొత్త కాన్సెప్ట్ నేర్చుకోవాలని ఆ క్యూరియాసిటీ, ఇంప్రూవింగ్ మైండ్ సెట్ ఉందో లేదో ఇలాంటి అంశాలు కూడా మీరు చూసుకోవాలి. పైన చెప్పిన అంశాల్లో కనీసం 5-6 అంశాలు మీ పిల్లల్లో ఉన్నట్టయితే వాళ్ళు ఐఐటి ఫౌండేషన్ లేదా నీట్ ఫౌండేషన్కి సూటబుల్ అవుతారు. ఎలాంటి క్వాలిటీస్ లేకుండా మనకు డబ్బులు ఉన్నాయని చెప్పేసి, లేదు ఎవరో వచ్చి అడ్మిషన్స్ కోసమై వాళ్ళ మాటలు విని మీరు ఏదైనా స్కూల్లో జాయిన్ చేస్తే మీరు ఆశించిన ఫలితాలు అయితే రావు. ఆశించిన ఫలితాలు దేవుడు ఎరిగేమో కానీ మీ పిల్లలపై మానసికంగా ఒత్తిడి పెరిగి ఆరోగ్య సమస్యలు కూడా వచ్చే ఛాన్స్ ఉంది. కాబట్టి మీ పిల్లల్లో ఇలాంటి క్వాలిటీస్ని అబ్జర్వ్ చేసుకొని మంచి ఫౌండేషన్ కోర్సులో జాయిన్ చేస్తే ఉపయోగాలు ఉంటాయి. లేదంటే సమయం వృధా అవుతుంది, మీ పిల్లలు మానసికంగా ఆందోళనకి గురవుతారు. కాబట్టి ప్రతి ఒక్క తల్లిదండ్రులు ఈ అంశాలన్నీ దృష్టిలో పెట్టుకొని ఒక మంచి నిర్ణయం అయితే తీసుకోండి. తల్లిదండ్రులారా, ఇలాంటి అంశాలకు సంబంధించి మీకేమైనా సందేహాలు ఉంటే నేరుగా నాతో మాట్లాడాలనుకుంటే నన్ను సంప్రదించవచ్చు. మీ అందరికీ ధన్యవాదాలు.